వాళ్ళు గెలిపించింది గ్రాడ్యుయేట్స్ గెలిపించారు, చదువుకున్న వాళ్ళు గెలిపించారు. అప్పుడు 57% అయితే ఇప్పుడు 67-63%కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అంటే నమ్మకం పెరిగింది. దీన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనస్ఫూర్తిగా కూటమి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు, మీరందరూ కలిసి ఓటేశారు, అది నేను గుర్తుపెట్టుకుంటాం. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ రాని విధంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎక్కడైతే డబల్ ఇంజన్ సర్కార్ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. మన రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రం రాష్ట్రం కలిసి సమిష్టిగా పనిచేస్తాం. కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులున్నా రియల్ టైంలో పరిష్కారం చేసుకుని ఒకరిని ఒకరు స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ముందుకు పోయే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం ఈ యొక్క ఎన్డీఏ పార్ట్నర్సే కాకుండా చదువుకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు, రిటైర్ అయిన వ్యక్తులు, ఇప్పుడు పనిచేసే ఎంప్లాయీస్ అందరూ గవర్నమెంట్లో, ప్రైవేట్లో పనిచేసే వ్యక్తులు, లేకుంటే అన్ఎంప్లాయీగా ఉన్న వ్యక్తులు మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ ప్రగాఢమైన రోల్ ప్లే చేయబోతుంది మన దీంట్లో. అలాంటి నాలెడ్జ్ ఎకానమీలో కీలక పాత్ర పోషించవలసిన బాధ్యత ఈ యొక్క గ్రాడ్యుయేట్స్కి ఉంది. అందుకే నేను చాలా స్పష్టంగా ఏదో 40 ఏళ్ళకు 50 ఏళ్ళకు చెప్పడం లేదు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఎగ్జాక్ట్గా ఇప్పటి నుంచి 23 ఏళ్ళు. హైదరాబాద్ డెవలప్ చేసింది 95 నుంచి డెవలప్ చేస్తే 30 ఏళ్లలో ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మన కళ్ళ ముద్దర కనపడుస్తూ ఉంది. మళ్ళీ నేను హామీ ఇస్తున్నా, ప్రజలను కోరుతున్నా, విద్యావంతులు ముందుండాలని చెప్పి అప్పీల్ చేస్తున్నా. 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ఆ రోజు ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే, ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ప్రపంచంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరు సాధిస్తున్నారంటే తెలుగు వాళ్ళు సాధించే పరిస్థితికి వచ్చారు. అది తెలుగు వారికి సాధ్యం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. నేను 2047కు మాట్లాడడం లేదు. పోయిన సంవత్సరం ఇప్పుడు మనం వచ్చే 9 నెలలు అయింది. 9 నెలల్లో మీరు అభివృద్ధి చూస్తే 12.94% వచ్చింది. దానివల్ల జరిగింది ఊహించిన విధంగా తలసరి ఆదాయం పెరిగింది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి లెక్కేసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి తలసరి ఆదాయం గణనీయంగా పెంచాం. ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయో ఒక కొలమానంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తున్నాం, నేను వేరే పార్టీలను ఇప్పుడు విమర్శించడం లేదు, అవసరం లేదని నా అభిప్రాయం. నేను మాట్లాడే మాటలే ప్రజలకు కావాల్సింది కానీ నేను చేసే పనులు కావాలి కానీ వాళ్ళ గురించి విమర్శించే సమయం కూడా వేస్ట్ చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఈరోజు మీరు చూసినప్పుడు ఒక స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ముందుకు పోతా ఉందని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఆదాయం ఉంటే చాలదు, ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి. ఇవన్నీ జరగాలంటే ఒక ప్రాపర్ ఎకోసిస్టమ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్రంలో ఉండే చదువుకున్న వారందరినీ కోరుతున్నా, జీరో పావర్టీ, P4 అవర్ పాలసీ. ఏదైతే 3Pలో
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఆ రోజు మనందరం ఆలోచించి సంపద క్రియేట్ చేస్తాం. ఈరోజు నేషనల్ హైవేలు వచ్చాయంటే, లేకుంటే టెలికమ్యూనికేషన్ సెక్టర్ డెవలప్ అయిందంటే కారణం ఈరోజు పీపీపీ మోడల్లో వచ్చాయి. అదే సమయంలో సమాజంలో పేదరికం లేకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒక ప్రభుత్వానికే సాధ్యం కాదు, అందరం కలవాలి. ప్రభుత్వం శ్రద్ధ పెడతాం, అందరినీ కలుపుకొని వస్తాం. ఎన్డీఏ నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ రాష్ట్రంలో మీరు చొరవ తీసుకోండి, అందరినీ కలిపి దేశానికి ఆదర్శంగా ఆర్థిక అసమానతలు లేనటువంటి వీలైనంత వరకు పేదరికం లేకుండా ఉండమే కాకుండా వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న చూస్తున్నా, నేను ఒక మాట చెప్పాను, నాకు అక్కడక్కడ కంప్లైంట్లు